హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మా ఇంట్లో నేను పప్పుచారు చేస్తున్నాను. మీకు పప్పుచారు ఇష్టమేనా? పప్పుచారు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే ఒక 1 కప్ పప్పు తీసుకున్నాను. అందులో కొంచెం సాల్టు, పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ వేసేసి నేను కుక్కర్లో పెట్టేశాను అనమాట. 2 విజిల్స్ వచ్చిందాకా మనం పెట్టేసుకోవాలి. విజిల్స్ అయితే 2 విజిల్స్ వచ్చేసాయి. సో వచ్చిన తర్వాత సాఫ్ట్గా అయిపోయింది కదా. మీకు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోండి. గ్రైండింగ్ వేస్ట్ అనిపించింది. అందులో నేను చింతపండు పులుపు వేసాను. ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి కదా. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీస్, గార్లిక్ అవన్నీ మన పోపు సామాన్లు అన్నీ వేసేసుకొని, ఇంగు కూడా మర్చిపోకండి. అవన్నీ వేసేసుకొని పోపునేమో మన పప్పు చారులో వేసుకోండి. ఎంతసేపు ఉడికితే అంత టేస్ట్ అంటారు కదా. కనీసం ఒక 20 మినిట్స్ అయినా ఉడకనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. వేసేసి ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం మా ఇంట్లోని. సో దీంతో కాంబో ఆమ్లెట్ కానీ పొటాటో ఫ్రై